హాయ్ అండి. ఎప్పుడు మన కోసమే కాకుండా అప్పుడప్పుడు అమ్మ వాళ్ళ కోసం అత్త వాళ్ళ కోసం కూడా ఇట్లా చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేస్తే బాగుంటుంది. మొన్న మేము ఊరెళ్ళినప్పుడు అనుకోకుండా ఆ రోజు అత్తమ్మ బర్త్డే అంట. మాకు తెలియదు. అత్తమ్మ అసలు నాకు కేక్ వద్దు అంటే కాదని చెప్పేసి వెళ్ళి చిన్న కేక్ తెచ్చి కట్ చేయించాము. నిజంగా ఆ టైంలో వాళ్ళ హ్యాపీనెస్సే వేరుగా ఉండిద్ది. అసలు అందరి మధ్యలో పిల్లలు గోల చేస్తున్నారు, హ్యాపీ బర్త్డే నాని, హ్యాపీ బర్త్డే నాని అని. మా ఇంటి దగ్గర అయితే మేమే ఉంటామని చెప్పేసి అత్తమ్మ తీసుకొని, అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట, అంటే నాయనమ్మ వాళ్ళ ఇల్లు, అక్కడికి తీసుకొచ్చి కేక్ కట్ చేయించాం. అక్కడైతే వదిన వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు అందరూ ఉంటారని పిల్లల హ్యాపీనెస్ అసలు మామూలుగా లేదు. ఎప్పుడో మనం వెళ్ళేదే పండగలకో సెలవులకో. ఈ కార్పొరేట్ లైఫ్లో మనకు అసలు ఊర్లు వెళ్ళి అక్కడ ఉండే అవకాశం ఎక్కడ ఉంటుంది? మనం వెళ్ళినప్పుడు ఇట్లా చిన్న చిన్న ఏమన్నా వచ్చినప్పుడు వాటిని మర్చిపోకుండా సెలబ్రేట్ చేయండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మన పిల్లలకు కూడా ఇట్లా నాయనమ్మ అమ్మమ్మ ప్రేమలు వాళ్ళ ఆప్యాయతలు అన్నీ చేరువుగా ఉంటాయి. ఇట్లా చిన్న చిన్న సెలబ్రేషన్స్ మనం చేస్తా వాళ్ళని అట్లా దగ్గరగా ఉంచుతూ ఉంటుంటే పిల్లలందరూ, మా ఆడపడుచు పిల్లలు, మా పిల్లలు అందరూ ఒక్కొక్కరి తర్వాత ఒకళ్ళు పెడతా ఉన్నారనమాట కేక్. మా వాడైతే ఎప్పుడు మీకు పెట్టమేనా, మాకెప్పుడు పెడతారు అన్నట్టు చూస్తున్నాడు. ఫస్ట్ వాడు తిని తర్వాత ఇంక వాళ్ళ నాయనమ్మకి కూడా పెట్టాడు. నెక్స్ట్ మా వారు పెట్టారు. నెక్స్ట్ మా ఆడపడుచు అనమాట. ఇట్లా అందరూ వరుసగా పెడతా ఉంటే ఇంకా ఫైనల్గా మన టర్న్ కూడా వచ్చేసింది, మనం కూడా పెట్టేశాము. ఇదండి మా అత్తమ్మ బర్త్డే వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.